పీఎం మోదీ, భారత్, బ్రిటన్ పురోగతికి సూచికగా వాణిజ్య ఒప్పందం. ప్రధాని నరేంద్ర మోదీ సీఈఓ ఫోరంలో పాల్గొన్న బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్తో ప్రధాని మోదీ. ఢిల్లీ, భారత్, బ్రిటన్ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం ఇరు దేశాల పురోగతి, ప్రజల శ్రేయస్సుకు సూచిక అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలను నెలకొల్పే రంగాలను గుర్తించి ముందుకు సాగాలని కంపెనీలను ఆయన కోరారు. బ్రిటన్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్తో కలిసి సీఈఓ ఫోరంలో మోదీ ప్రసంగించారు. భారత్లో విధానాల స్థిరత్వం, సరళమైన నియంత్రణ, భారీ స్థాయిలో గిరాకీ ఉన్నాయని, మౌలిక, ఔషధ, ఇంధన, ఫైనాన్స్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని బ్రిటన్ కంపెనీలను మోదీ ఆహ్వానించారు. భారత నైపుణ్యాలు, స్థాయి, బ్రిటన్ పరిశోధన అభివృద్ధి, నిపుణత కలిస్తే మంచి ఫలితాలు వస్తాయి. నిర్దేశిత సమయంలో గొప్ప లక్ష్యాలను అందుకోవాలంటే మీ ప్రమేయం చాలా ముఖ్యం. భారత వృద్ధిగాథలో భాగస్వామ్యం కావాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను అని మోదీ అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలను కోరారు. ఈ ఏడాది జులైలో కుదిరిన సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం (సిఇటిఎ) తో భారత్, బ్రిటన్ సంబంధాలు మరింత బలోపేతమయ్యాయని వివరించారు. ఈ ఒప్పందం ఎంఎస్ఎంఈలకు ఊతమిస్తుందని, యువత కోసం ఉద్యోగావకాశాలను సృష్టిస్తుందన్నారు. అవకాశాలకు అడ్డుగా ఉన్న అవరోధాలను తొలగించేందుకు ఇరు దేశాల ప్రభుత్వాలు ఏం చేయాలో గుర్తించాల్సిందిగా భారత్, బ్రిటన్ పరిశ్రమ ప్రముఖులను బ్రిటన్ ప్రధాని స్టార్మర్ కోరారు. భారత వృద్ధిలో భాగమవ్వండి. ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిగాథలో పాలుపంచుకోవాల్సిందిగా అంతర్జాతీయ సంస్థలను ప్రధాని మోదీ ఆహ్వానించారు. గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2025లో ఆయన మాట్లాడుతూ, టెక్నాలజీ కేవలం సౌలభ్యం మాత్రమే కాదని, సమానత్వానికి చిహ్నమని అన్నారు. అందరికీ సేవలు అందించాలన్న మా ఆలోచనతో బ్యాంకింగ్ వ్యవస్థ రూపురేఖలు మారాయి. డిజిటల్ టెక్నాలజీ సాధికారతకు సాధనంగా మారింది. ఈరోజు ప్రతి ఒక్కరి జీవితంలో డిజిటల్ చెల్లింపులు భాగమయ్యాయి. జన్ధన్, ఆధార్, మొబైల్కు ఈ గొప్పదనం వెళ్తుంది అని మోదీ పేర్కొన్నారు. అరుదైన లోహ సాంకేతికతలపై చైనా మరిన్ని ఆంక్షలు. 1 మినిట్ రీడ్. బీజింగ్, అరుదైన లోహాల తవ్వకం, ప్రాసెసింగ్ సాంకేతికతల ఎగుమతులపై చైనా మరిన్ని ఆంక్షలు విధించింది. తమ నుంచి అరుదైన లోహాలను తీసుకుంటున్న కొన్ని విదేశీ సంస్థలు, వాటిని సైనిక ప్రయోజనాల కోసం వాడుకుంటున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అరుదైన లోహాలకు సంబంధించిన సాంకేతికతలపై ఎగుమతి నియంత్రణ చర్యలు తక్షణమే అమల్లోకి వచ్చాయని చైనా వాణిజ్య శాఖ వెల్లడించింది. అరుదైన లోహాల తవ్వకం, కరిగించడం, స్మెల్టింగ్, సపరేషన్, వేరుచేయడం, మెటల్ స్మెల్టింగ్, అయస్కాంత ఉత్పత్తుల తయారీతో పాటు ద్వితీయ వనరుల నుంచి అరుదైన లోహాల రీసైక్లింగ్, వినియోగానికి సంబంధించిన సాంకేతికతలు, వాటి వాహకాల ఎగుమతులను అనుమతి లేనిదే చేయకూడదని తెలిపింది. ప్రపంచం మొత్తం మీద అరుదైన లోహాల మైనింగ్లో సుమారు 70%, ప్రాసెసింగ్లో సుమారు 90% వరకు వాటా చైనాదే. ఇందువల్లే వాహనాలు, ఎలక్ట్రానిక్స్, పవన విద్యుత్, రక్షణ రంగాల ఉత్పత్తుల్లో వాడే ఈ తరహా లోహాల విషయంలో చైనా గుత్తాధిపత్యం కొనసాగుతోంది. రియా కొరీనా మాషాడో అణచివేతకు భయపడని అజ్ఞాత వాసి. ఎవరి మరియా కొరీనా? నా దేశం కుప్పకూలుతుంటే నేను ఇంట్లో కూర్చుని చూడలేను. ప్రజల జీవితాల్లో మార్పు రావాలి. బుల్లెట్ల బదులు బ్యాలెట్లను ఎంచుకుందాం. దాదాపు 25 ఏళ్ల క్రితం మరియా కొరీనా మాషాడో చెప్పిన మాటలివి. నాటి నుంచి ప్రజాస్వామ్య హక్కులను కాపాడటం కోసం ఆమె నిరంతరం పోరాడుతున్నారు. అణచివేతలకు వెరవకుండా ప్రజల తరఫున గళం వినిపిస్తూనే ఉన్నారు. నియంతృత్వ శృంఖలాల నుంచి దేశాన్ని కాపాడేందుకు ఆమె చేస్తోన్న ఈ పోరాటమే ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారాన్ని అందించింది. ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి, నోబెల్ పీస్ ప్రైజ్ 2025 ని వెనెజువెలా విపక్ష నేత మరియాకు అందిస్తున్నట్లు అకాడమీ ప్రకటించింది. స్వచ్ఛంద సంస్థతో మొదలై మరియా కొరీనా మచాడో 1967 అక్టోబరు 7న జన్మించారు. తల్లి కొరీనా పరిస్కా సైకాలజిస్ట్, తండ్రి హెన్రిక్ మచాడో జులావోగా స్టీల్ వ్యాపారవేత్త. ఆమె పూర్వీకులు వెనెజువేలా స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. మరియా ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్లో డిగ్రీ, ఫైనాన్స్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. 1992లో వీధి బాలలు, అనాథ చిన్నారుల కోసం అటెనియా ఫౌండేషన్ను స్థాపించారు. అక్కడ పనిచేస్తున్నప్పుడే వెనెజువెలాలో ప్రజాస్వామ్య హక్కుల కోసం గళమెత్తారు. ఆ సమయంలో దేశద్రోహం, కుట్ర కేసులను ఎదుర్కొన్నారు. అత్యధిక మెజార్టీతో పార్లమెంట్కు 2002లో సుమేట్ అనే స్వచ్ఛంద సంస్థకు సహ వ్యవస్థాపకురాలిగా పనిచేశారు. ఈ సంస్థ ప్రజల ఓటింగ్ హక్కులను కాపాడటం, పారదర్శక ఎన్నికల నిర్వహణ కోసం పనిచేసింది. దాదాపు 10 ఏళ్ల పాటు ఈ స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేసిన ఆమె
సొంతంగా వెంటే వెనెజువెలా పేరుతో లిబరల్ పొలిటికల్ పార్టీని స్థాపించారు. 2010లో జాతీయ అసెంబ్లీకి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో అత్యధిక ఓట్లు సాధించి విజేతగా నిలిచిన అభ్యర్థిగా చరిత్ర సృష్టించారు. 2011లో తొలిసారి జాతీయ అసెంబ్లీలో అడుగుపెట్టారు. బహిష్కరణకు గురై 2014 మార్చిలో వెనెజువెలాలో తీవ్రస్థాయిలో ఆందోళనలు జరుగుతున్న సమయంలో పనామాలో జరిగిన స్పేస్ రీసెర్చ్ అంతరిక్ష అన్వేషణలో మున్ముందుకు. అంతరిక్షం అద్భుతాలమయం, అనంత అవకాశాల స్వర్గం. ప్రపంచవ్యాప్తంగా అక్టోబరు 4న ఆరంభమైన అంతరిక్ష వారోత్సవాలు నేటితో ముగియనున్నాయి. రోదసిలో స్థిరమైన మానవ నివాసాలకు స్పేస్ స్టేషన్ల ఏర్పాటుపై పరిశోధనలను ప్రోత్సహించేందుకు వీటిని ఉద్దేశించారు. ఈ ప్రయత్నాల్లో ఎదురవుతున్న సవాళ్లు సాంకేతిక సమస్యలను కలిసికట్టుగా పరిష్కరించేలా శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులను ఏకతాటిపైకి తీసుకురావాల్సిన అవసరముంది. ఎల్లలులేని అంతరిక్షంలో మానవ మనుగడకు ఉన్న అవకాశాలపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు ఊపందుకున్నాయి. దీర్ఘకాల రోదసి యాత్రలు, అంతరిక్ష నివాసాల కోసం ఆక్సిజన్, నీరు, ఆహారం అత్యవసరం. ఇలాంటి వసతులను సమకూర్చడానికి ముమ్మరంగా కృషి జరుగుతోంది. భూమిపై లభిస్తున్న ఆక్సిజన్లో సగానికి పైగా ఉత్పత్తి చేస్తున్న ఏకకణ సూక్ష్మజీవులు ఫైటోప్లాంక్టన్లను ఉపయోగించి నింగిలో ఆక్సిజన్ తయారీకి ఉన్న అవకాశాలను శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. అంతరిక్ష యాత్రల్లో వ్యోమగాములకు సమతుల ఆహారం అందించడానికి సరికొత్త ఆహార ప్రాసెసింగ్ విధానాలు, ప్యాకేజింగ్ పద్ధతులపై అధ్యయనాలు జరుగుతున్నాయి. ప్రత్యేక ఫంగస్ను పులియబెట్టడం ద్వారా పోషకాలను సృష్టిస్తూ, వాటిపై అంతరిక్ష ప్రభావాలు ఎలా ఉంటాయన్నది గమనిస్తున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ లో లెట్యూస్, కాలే వంటి ఆకుకూరలను వ్యోమగాములు విజయవంతంగా పండించి తింటున్నారు. ఇస్రో సైతం మొన్న డిసెంబరులో PSLV-C-60 మిషన్లో భాగంగా అంతరిక్షంలో విత్తనాల నుంచి 2 ఆకుల దశ వరకు మొక్కలను అభివృద్ధి చేసింది. రోదసిలో మనిషి దీర్ఘకాలంపాటు ప్రయాణించినా, నివసించినా కండరాలు, హార్మోన్లలో మార్పులు వస్తుంటాయి. వీటికి తోడు సూక్ష్మ గురుత్వాకర్షణ మెదడులో రక్త ప్రవాహాన్ని, గుండె ఆరోగ్యాన్ని ఎంతవరకు ప్రభావితం చేస్తుందనే అంశాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఇవన్నీ ఫలిస్తే అంతరిక్షవాసం మరింత సులభసాధ్యం అవుతుంది. సైనిక అవసరాలకు నిఘా ప్రాజెక్టు. నేడు రక్షణ రంగ అవసరాల నుంచి పౌరసేవల వరకు ఉపగ్రహాలు అనివార్యంగా మారాయి. 2030 నాటికి 100కు పైగా చంద్రమండల యాత్రలకు దేశదేశాలు సమాయత్తమవుతున్నాయి. ప్రపంచ అంతరిక్ష పరిశ్రమ విలువ మరో 5 ఏళ్లలో $73,000 కోట్ల దాటుతుందని అంచనా. ఈ మార్కెట్లో 2% వాటా కలిగిన ఇండియా 2033 నాటికి 8% ఎగబాకి $4,400 కోట్ల ఆర్జించాలని లక్షిస్తోంది. అంతరిక్ష మార్కెట్లో తనదైన గుర్తింపు తెచ్చుకున్న ఇండియా ఎప్పటికప్పుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరచుకుంటూ సరికొత్త ప్రయోగాలతో ముందుకెళ్తోంది. భారతదేశ నావిక్గా పిలుస్తున్న నేవిగేషన్ వ్యవస్థను 7 శాటిలైట్ల పరస్పర సమన్వయంతో నిర్వహిస్తున్నారు. మెరుగైన సేవలు అందించేందుకుగాను ఈ ఏడాది చివరి నుంచి 2027 వరకు 3 ఉపగ్రహాలు NVS-03, 04, 05లను నావిక్ శాటిలైట్ల గ్రూపునకు జత చేయనున్నారు. ఖచ్చితమైన వాతావరణ అంచనాలను, అధిక రిజొల్యూషన్ చిత్రాలను, విపత్తు నిర్వహణ సమాచారాన్ని సేకరించడానికి 2 అత్యాధునిక 4వ తరం ఉపగ్రహాలను 2028 నుండి 29 మధ్య ప్రయోగించనున్నారు. భారత సైనిక అవసరాలకు ఉద్దేశించిన అంతరిక్ష నిఘా ప్రాజెక్టు SPS-3 కోసం ఇస్రో ప్రణాళికలను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా 52 గూఢచార ఉపగ్రహాల గ్రూపును 5 ఏళ్లలో అందుబాటులోకి తీసుకురానున్నారు. మానవసహిత ఉపగ్రహ ప్రయోగాలకు కావాల్సిన అనుభవాన్ని ప్రావీణ్యాన్ని సంపాదించడానికి ఇస్రో మొన్న జూన్లో నాసా, ఆక్సియం స్పేస్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలతో కలిసి అంతరిక్ష యాత్ర నిర్వహించింది. మరోవైపు గగన్యాన్ పేరిట 2027 చివరిలో మానవసహిత ఉపగ్రహాలను నింగిలోకి పంపేందుకు కృషి జరుగుతోంది. ఈ క్రమంలోనే ఉపగ్రహాలను అంతరిక్షంలో అనుసంధానించడం, డాకింగ్, వేరు చేయడం, అండాకింగ్ వంటి ప్రయోగాలను సమర్థంగా నిర్వహించిన 4వ దేశంగా భారత్ అవతరించింది. 2035 నాటికి తనదైన అంతరిక్ష కేంద్రాన్ని నెలకొల్పేందుకు కసరత్తు ఆరంభించింది. చంద్రుడి దక్షిణ ధ్రువం దగ్గరికి ప్రయోగించిన చంద్రయాన్-3 విజయవంతం కావడంతో 2027 మార్చిలో చంద్రయాన్-4 ప్రయోగానికి భారత్ సిద్ధమవుతోంది. చంద్రయాన్-3 ల్యాండింగ్ ప్రాంతం శివశక్తి పాయింట్ నుంచి 3 కిలోల రెగోలిత్, చంద్రుడి ఉపరితలాన్ని కప్పించే రాళ్లు, దుమ్ము మొదలైన పదార్థాలు ను భూమికి తీసుకురావడమే ఈ ప్రయోగ లక్ష్యమని ఇస్రో ప్రకటించింది.
భారత్, జపాన్ సంయుక్తంగా చంద్రుడి దక్షిణ ధృవంపై పరిశోధనలు నిర్వహించేందుకు 2027 నుండి 28లో చంద్రయాన్-5 చేపట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా భారత ల్యాండర్ ద్వారా చంద్రుడి ఉపరితలాన్ని తవ్వగల జపాన్ రోవర్ ను దక్షిణ ధృవంపైకి తీసుకెళ్తారు. తద్వారా అక్కడ మంచు, నీటి జాడను అన్వేషిస్తారు. 2040 చివరికల్లా పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో, దేశీయ వ్యోమగాములతో చంద్రయాత్ర చేపట్టాలన్న కృతనిశ్చయంతో ఇండియా అడుగులు వేస్తోంది. ఇతర గ్రహాలపైనా భారత్ పరిశోధనలు సాగిస్తోంది. 2013లో ఇస్రో అంగారకుడిపైకి 6 నెలల జీవితకాల లక్ష్యంతో రూపొందించిన గ్రహాంతర ఉపగ్రహం 8 ఏళ్లపాటు సేవలందించి చరిత్ర సృష్టించింది. సూర్యుడిపై శోధనలకు 2023లో ప్రయోగించిన ఆదిత్య-L1 మిషన్ విజయవంతంగా కొనసాగుతోంది. ఇస్రో ప్రయోగించిన మొత్తం 7 సైన్స్ పేలోడ్లు సూర్యుణ్ణి అధ్యయనం చేస్తూ సమాచారాన్ని సేకరిస్తున్నాయి. ఈ విజయాల పరంపరలోనే 2028లో శుక్రగ్రహ యాత్రకు భారత్ సన్నద్ధమవుతోంది. సవాళ్లను అధిగమించి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నిర్వహణలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా నీరు, ఆక్సిజన్ లభ్యత కష్టమవుతోంది. అక్కడి అవసరాలకు భూమి నుంచి నీటిని కార్గో వ్యోమనౌకల ద్వారా తీసుకెళ్తున్నారు. తర్వాత ఆ నీటి నుంచి ఆక్సిజన్ను తయారు చేసుకోవాల్సి వస్తోంది. ప్రతిరోదసి యాత్ర శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులకు అగ్నిపరీక్ష వంటిదే. వ్యోమనౌక నిర్వహణా ప్రావీణ్యంతో పాటు స్థిరమైన శారీరక, మానసిక ఆరోగ్యం, అంతరిక్ష విజ్ఞానంపై సమగ్ర అవగాహన వ్యోమగాములకు తప్పనిసరి. ఇలాంటి పరిస్థితుల్లోనూ అతి తక్కువ గురుత్వాకర్షణ శక్తి, అసాధారణ ఉష్ణోగ్రతలు, హానికర రేడియేషన్, దట్టమైన ధూళి మధ్య నీరు, ప్రాణవాయువు లేని పరిస్థితుల్లో చంద్రుడిపై కాలనీలు నిర్మించడం ఆషామాషీ కాదు. ఇందుకు అవసరమైన శాస్త్రవిజ్ఞాన వృద్ధికి జరుగుతున్న ప్రయత్నాలు ఫలించి అంతరిక్ష అద్భుతాలు సామాన్యుడికి అందివస్తాయని ఆశిద్దాం. అలాస్కా, రష్యా అమ్మేసిన భూభాగంలోనే ట్రంప్, పుతిన్ భేటీ. ఇంటర్నెట్ డెస్క్. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దిశగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్తో భేటీ. ట్రంప్, పుటిన్ మీట్ కానున్నారు. ఈ చారిత్రక సమావేశానికి అమెరికా రాష్ట్రం అలాస్కా వేదిక కానుంది. అగ్రరాజ్యానికి భౌగోళికంగా, వ్యూహాత్మకంగా ఎంతో కీలకంగా ఉన్న ఈ ప్రాంతాన్ని గతంలో రష్యా నుంచే కొనుగోలు చేయడం విశేషం. ఇక్కడ నుంచి చూస్తే రష్యా కనిపిస్తుందని స్థానిక నేతలు చెబుతుంటారు. అలాస్కాలో గతంలో అనేక మంది ప్రపంచ నేతలు పర్యటించినప్పటికీ తొలి రష్యా అధ్యక్షుడిగా పుతిన్ నిలువనున్నారు. గతంలో ప్రముఖుల పర్యటన. 1971లో జపాన్ చక్రవర్తి హిరోహిటో అలాస్కాలో అడుగుపెట్టారు. ఆయనకు అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ స్వాగతం పలికారు. 1984లో ఫేర్బ్యాంక్లోని ఎయిర్పోర్టులో పోప్ జాన్ పాల్ ఈతో నాటి అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ భేటీ అయ్యారు. వీరిని చూసేందుకు వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. 2015లో అధ్యక్షుడు బరాక్ ఒబామా అలాస్కాలో పర్యటించారు. ఈ ప్రదేశంలో అడుగుపెట్టిన తొలి అమెరికా అధ్యక్షుడు, సిట్టింగ్ యుఎస్ ప్రెసిడెంట్ కూడా ఆయనే కావడం విశేషం. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ యాంకరేజ్లో 2017లో పర్యటించారు. ఉక్రెయిన్పై యుద్ధం చేస్తున్న రష్యాకు వ్యతిరేకంగా ఇక్కడ నిరసనలు వెల్లువెత్తాయి. పుతిన్ చర్యలకు వ్యతిరేకంగా స్థానిక చట్టసభలు కూడా తీర్మానాలు చేశాయి. ఇటువంటి ప్రాంతంలో పుతిన్తో ట్రంప్ సమావేశం నిర్వహించడం ఆసక్తిగా మారింది. అయిష్టంగానే కొన్నా. 1853 నుండి 1856 క్రిమియా యుద్ధంలో దారుణంగా దెబ్బతిన్న రష్యా ఆర్థికంగా ఇబ్బందుల్లో పడింది. దీంతో రష్యా జార్ చక్రవర్తి అలెగ్జాండర్-2 అలాస్కాను అమ్మేయాలని అలాస్కా పర్చేస్ నిర్ణయానికి వచ్చారు. తన శత్రువైన బ్రిటన్ కంటే అమెరికాకు అమ్మటానికి మొగ్గు చూపారు. ఓ బృందం అలాస్కాకు వెళ్లి సర్వే చేసి దాని ఖరీదును $1,00,000గా అంచనా వేసింది. చివరకు సుమారు 36.5 కోట్ల ఎకరాల భూమిని కేవలం $72 లక్షలకు రష్యా అమ్మేసింది. 1867 అక్టోబరులో అయిష్టంగానే కొన్నప్పటికీ 20వ శతాబ్దంలో దాని ప్రాముఖ్యతను అమెరికా గుర్తించింది. 1959లో అమెరికాలో 49వ రాష్ట్రంగా ఆవిర్భవించిన అలాస్కా సహజవనరులతో అగ్రరాజ్యానికి బంగారు కొండగా నిలుస్తోంది. భౌగోళికంగా వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ఈ రాష్ట్రం రెండో ప్రపంచ యుద్ధం జరిగిన ఒకే ఒక ఉత్తర అమెరికా ప్రాంతంగా నిలిచింది. బేరింగ్ జలసంధిలో ఉన్న లిటిల్ డయోమెడ్ ద్వీపం నుంచి రష్యాలోని బిగ్ డయోమెడ్ కేవలం 5 కి.మీ. దూరంలోనే ఉంది. ఇక్కడ నుంచి చూస్తే రష్యా కనిపిస్తుందని 2008 అధ్యక్ష ఎన్నికల సమయంలో మాజీ గవర్నర్ సారా పాలిన్ చెప్పిన మాటలపై అప్పట్లో జోకులు పేలాయి.